శివోహం అనే స్థితి నుంచి శివోహం అనే స్థితికి చేరుస్తుంది. మీ అన్ని శరీర భాగాలలో రుద్రుడే ఉన్నాడు అని ఆ రుద్రుడిని ఆవాహన చేసుకునే విధానానికి న్యాసం అని పేరు. లఘువుగా చెప్తే లఘున్యాసం, విశాలంగా బ్రహ్మాండం అంత విశాలంగా చెప్తే మహన్యాసం. ఆ మహన్యాసం లఘున్యాసపూర్వకంగా ఒకసారి నమకం ఒకసారి చమకం చెబితే ఏకవార రుద్రాభిషేకం అవుతుంది. అదే 11 సార్లు చెప్పామనుకోండి దాన్ని ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. అర్థమైందండి? 11 121 సార్లు చెప్పారనుకోండి మహారుద్రాభిషేకం అంటారు. 121 1331 సార్లు చెప్పాలి. ఆ 1331 సార్లు చెప్తే అతిరుద్రం అవుతుంది. ఈ అతిరుద్రం చెప్పాలి అంటే కేవలం దాంట్లో నిష్ణాతులైనటువంటి ఆ స్వర భేదం లేనటువంటి వాళ్ళు 1331 సార్లు రుద్రం చెప్పాలి. ఏకకాలంలో రుద్రాభిషేకం జరగాలి. అలాగే రుద్రహోమం కూడా జరగాలి. అలాగే జపం కూడా జరగాలి. అదే స్థాయిలో జరగాలన్నమాట అన్నీ. అలాగా అదే స్థాయిలో అన్నదానం కూడా చేయాలి. ఇలా చేయాలి అంటే 121 మంది ఋత్విక్కులు కావాలి. సుస్వరంగా చదివేటటువంటి వాళ్ళు 121 మంది ఋత్విక్కులు కావాలి. వీళ్ళు ప్రతిరోజు మహన్యాసం చేయాలి. ప్రతిరోజు ఎన్ని రుద్రాలు అయితే అన్ని రుద్రాలు ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటారు. అలా ఒక 21 రోజుల పాటు లేదా 11 రోజుల పాటు చేస్తారు. 60 మంది అయితే 21 రోజులు పడుతుంది. 121 మంది అయితే 11 రోజులు పడుతుంది. ఒక 5 ఎకరాల స్థలం కావాలి. 1 ఎకరంలో యాగశాల కావాలి. దీనికి చాలా ఇతరత్ర దేవతలు, అనేక రకాల పరివార దేవతలు, అలా సకల దేవతా హోమాలు, నవగ్రహ దేవతలు, అష్టదిక్పాలకులు, వీటన్నిటికీ వ్యక్తిగతంగా హోమగుండాలు వేరుగా కావాలి. వాస్తు హోమం చేయాలి, గణపతి హోమం చేయాలి, నవగ్రహ హోమం చేయాలి. ఇలాగ అన్నీ ఒక విధాన పద్ధతి ఉంటుందన్నమాట దీనికి అంతా. అసలు మొదటి రోజు కలశాలు పెట్టి ఆ దేవత ఆవాహన చేయడానికే 2 రోజులు పోతుంది. ఇలాగా మొత్తం పని అంతా కూడా ఒక 60 మంది ఋత్విక్కులు ఉంటేనేమో 21 రోజులు, 121 మంది ఋత్విక్కులు ఉంటేనేమో 11 రోజులు పడుతుంది. ఇలా ఒక పెద్ద 100 మంది పెళ్లి చేసినట్టు అన్నమాట. ఇది అంత పెద్ద పని చేస్తే వీలవుతుంది. దీన్ని అతిరుద్రం అంటారు. కనీసం ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఎవరండి?